నమో గురుభ్యః. మనము మన భగవద్గీత భాష్యం చూస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఉన్నాము. అయితే ఎవరైతే కర్మలు చేస్తూ ఉన్నారో, అదే సమయంలో స్వాధ్యాయం ప్రవచనం చేస్తూ ఉంటే మన తైత్తిరీయోపనిషత్తు చెప్పినట్టుగా, వాళ్ళలో జ్ఞానము ఉదయిస్తూ ఉన్న సమయంలో వాళ్ళు అధ్యయనం చేసిన దాన్ని ఆచరిస్తూ వెళ్తూ ఉంటే, ఒకానొక సమయానికి వాళ్ళలో వైరాగ్యం కలిగి, వాళ్ళు కర్మలను, ఆ కర్మల వల్ల కలిగే ఫలితాలను, ఆ కర్మలకు కారణమైన సంకల్పాలను పూర్తిగా వదిలిపెట్టి, ఒకవేళ వాళ్ళు నిరాశ్రయులై, నిత్యతృప్తులై ఉన్నారు అంటే, అటువంటి వాళ్ళు ఇంకా తర్వాత కర్మలు చేసినా సరే, అవన్నీ గూడా అకర్మలే. వాళ్ళు ఇంక చేసినట్టు కాదు అని కర్మల్లో ప్రవర్తిస్తూ ఉండి, జ్ఞానం కలిగి కర్మల్ని వదిలిపెట్టిన వాళ్ళ పరిస్థితి చెప్పిన తర్వాత, ఇంక ఇక్కడ అసలు కర్మలని ప్రారంభించడమే చెయ్యని వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు చూద్దాము. ఎవరైతే పునః మళ్ళీ పూర్వోక్త విపరీతః, ఇంతకు ముందు చెప్పినట్టు కర్మలు మొదలుపెట్టి ఏదో చేస్తూ ఉన్నారు. కానీ మధ్యలో వాళ్ళకి జ్ఞానం కలిగింది. దాంతో కర్మలు వదిలిపెట్టారు. లేదా ఏదో నిమిత్తానికి కర్మలు వదిలిపెట్టలేకపోయినా గూడా, వాళ్ళు చేస్తూ ఉన్న కర్మలన్నీ గూడా అకర్మలవుతాయి. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం కలిగి, జ్ఞానంతో ఉన్నారు కాబట్టి. అయితే వీళ్ళసలు కర్మలే మొదలుపెట్టలేదు. కర్మారంభాత్ ప్రాక్యేవ, కర్మలు మొదలుపెట్టే కన్నా ముందే ఆ బ్రహ్మము సర్వాంతరమై ఉన్నది, ప్రత్యేగాత్మ, నిష్క్రియము అని వాళ్లకు ఆ తత్వమేదున్నదో దాని జ్ఞానం కలిగితే, సంజాత ఆత్మ దర్శనులై ఉన్నప్పుడు, అటువంటి వాళ్ళకి దృష్టము అంటే ఇహంలో సాధించేందుకు వాళ్ళు ఏవో ప్రయత్నాలు ఇంతకు ముందు చేయడం, తర్వాత చేయడం ఏమీ లేవు. అదృష్టము పరానికి కావాల్సినవి చేయడం ఏమీ లేవు. అన్ని రకాలైన ఇష్ట విషయాలు, వాటి గురించిన ఆశలన్నీ వదిలిపెట్టి ఉండడం చేత, దృష్టానికైనా, అదృష్టానికైనా, ఇహానికైనా, పరానికైనా చేసే కర్మల వల్ల ఏ ప్రయోజనము లేదు. ఇహము లేదు, పరము లేదు. అంతా లోకమే. ఆ బ్రహ్మ భూనాత్ లోకాః, మొత్తం అన్నీ కూడా పునరావర్తినః. వాటి వల్ల ఆత్మస్థితి తెలియదు, అవసరం లేదు అని అపశ్యం చూసుకున్న వాళ్ళు సాధనాలతో సహా కర్మలన్నింటినీ సన్యాసం చేసి, కానీ మాత్రం శరీర యాత్ర మాత్రానికి చేష్టలతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నా గూడా, అటువంటి యతి ఎవడున్నాడో, అటువంటి జ్ఞాననిష్టతో ఉన్నవాడెవడున్నాడో వాడు ముచ్యతే, ఈ కర్మబంధాల్లో నుంచి ఎప్పుడో దాటిపోతాడు అని ఇంకిక్కడి నుంచి ఈ పరమార్థాన్ని చూపించడం కోసం భగవంతుడు ఆహా చెప్తూ ఉన్నారు. ఆయనేమంటున్నారంటే, నిరాశీః యతచిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్ న ఆప్నోతి కిల్బిషం. ఎవరైతే ఆశలే లేవు, ఆశయాలు లేవు, సంకల్పాలు లేవు, అటువంటి వాడికి కర్మలు లేవు. ఆ విధంగా ఉన్నాడు. యతచిత్తాత్మ, వాడి మనసేంద్రియాలన్నీ వాడి వశంలో ఉన్నాయి. ఆ తర్వాత త్యక్త సర్వ పరిగ్రహః, దేన్ని పరిగ్రహించడు. ఇది నాది అని ఏ విషయం పైన గూడా మమత్వం లేదు. అనాత్మగా ఉన్నదాన్ని దేన్ని ఆయన గ్రహించడు. అన్నీ ఆత్మగానే చూస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఒకవేళ కేవలంగా శారీరకమైన కర్మలు చేస్తూ ఉన్నట్టుగా కనిపించినా గూడా కుర్వన్నపి కిల్విషం న ఆప్నోతి, ఏ పాపము పొందడు అని ఈ శ్లోకానికి స్థూలంగా అర్థము. ఇందులో మనకు నిరాశీః యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహః అన్నప్పుడు వీటిని అర్థం చేసుకోవడం చాలా సులువు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అర్థాలు. దాని గురించి మనకేమి బాధ లేదు గానీ, కేవలం శారీరం కర్మ కుర్వన్ కిల్బిషం న ఆప్నోతి అన్నప్పుడు మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకు అంటే కేవలం
శారీరకమైన కర్మలు అన్నప్పుడు ఎటువంటి శారీరకమైన కర్మలు? అంటే కర్మలు 2 రకాలు. విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు గదా! అటువంటివి అన్నప్పుడు మళ్ళీ అందులో గూడా చూద్దాము. కేవలము శారీరకమైన కర్మలు అవి గూడా విహితమైన కర్మలు ఒకవేళ వాడు చేస్తూ ఉన్నా గూడా కిల్బిషం న ఆప్నోతి పాపాన్ని పొందడు అంటే అది నిజమే గదా! విహితమైన కర్మలు చేస్తే పాపం ఎట్లా అయినా రాదు. ఇక్కడ మళ్ళీ చెప్పడం ఎందుకు స్పెషల్‌గా? పోనీ కేవలం శారీరకంగా నిషిద్ధ కర్మలు చేసినా సరే పాపం రాదు అని చెప్తూ ఉన్నారా? అది చాలా అసమంజసం గదా! కేవలం శరీరంతో కర్మలు విహితమైనవి చేస్తే పాపం రాదు అంటే అందరికీ తెలిసిన విషయమే. చెప్పక్కర్లేదు. నిషిద్ధ కర్మలు చేసినా గూడా పాపం రాదు అంటే అది శాస్త్ర విరుద్ధం. కుదరదు. సరే అది పక్కన బెట్టి, కేవలం శరీరంతో చేసే కర్మలకు మాత్రము పాపం రాదు అంటే, మరి మనసుతో, మాటతో చేసే కర్మలకు? మనసా, వాచా వాడు చేస్తూ ఉన్న కర్మలకి పాపం వస్తుందని చెప్తున్నారా? అటువంటప్పుడు గూడా మళ్ళీ మనకు 2 రకాల కర్మలున్నాయి గాబట్టి మళ్ళీ చూడాల్సొస్తుంది. మనసా, వాచా వాడు ఒకవేళ నిషిద్ధ కర్మలు చేస్తూ ఉన్నాడు అంటే వాడికి పాపం వస్తుంది అంటే మళ్ళీ కొత్తగా చెప్పవలసిన అవసరమేముంది? తెలిసిన విషయమే గదా! పోనీ మనసా, వాచా వాడు విహిత కర్మలు చేస్తూ ఉన్నా కూడా వాడికి పాపం వస్తుంది అంటే, అది మళ్ళీ శాస్త్ర విరుద్ధం గదా! కాబట్టి ఈ 4 పరిస్థితుల్లో గూడా దానికి అర్థం సరిపోదు. ఈ రెండో పాదానికి మనం ఆ విధంగా కేవలం శరీరంతో చేసే కర్మలు అని అర్థం చెప్పుకుంటే, 4 సందర్భాల్లో, 4 పరిస్థితుల్లో అది పనిజేయదు. కేవలం శరీరంతో విహిత కర్మలు చేస్తూ ఉన్నప్పుడు, వాడికి పాపం రాదు అంటే తెలిసిన విషయమే చెప్పక్కర్లేదు. కేవలం శరీరంతో వాడు నిషిద్ధ కర్మలు చేస్తూ ఉన్నా కూడా వాడికి పాపం రాదు అంటే శాస్త్ర విరుద్ధం. కేవలం మనసుతో వాడు లేదా మాటతో వాడు విహిత కర్మలు చేస్తూ ఉంటే పాపం వస్తుంది అంటే అది శాస్త్ర విరుద్ధం. మనసా వాచా వాడు నిషిద్ధ కర్మలు చేస్తూ ఉంటే పాపం వస్తుంది అంటే అది తెలిసిన విషయమే చెప్పక్కర్లేదు. 2 విధాలుగా తెలిసిన విషయం మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు. 2 విషయాలుగా శాస్త్ర విరుద్ధం చెప్పడానికి వీల్లేదు. అటువంటప్పుడు ఈ పాదంలో భగవంతుడు ఏమి చెప్తున్నారు అని గూడా మనం కొంచెం లోతుగా విచారణ చేసుకోవాల్సి ఉన్నది. చూస్తూ వెళ్దాము. నిరాశీః నిర్గతాః ఆశిషః యస్మాత్ సహ నిరాశీః. ఎవరికైతే ఆశలన్నీ గూడా నిర్గతమై తొలగిపోయి ఉంటాయో, ఏ ఆశలు లేవు, ఏ ఆశయాలు లేవు. కాబట్టి కోరికలు లేవు, అందుకోసం కర్మలు లేవు. అటువంటి వాడు నిరాశీః. యత చిత్తాత్మ, చిత్తం అంటే అంతఃకరణము. లోపల ఉన్న ఉపకరణము. ఆత్మ అంటే బాహ్యః బయట ఉన్న కార్యకరణ సంఘాతము. కార్యము అంటే దేహము, కరణాలు అంటే ఇంద్రియాలు. వాటి సమూహము. లోపల ఉన్న చిత్తము, బయట ఉన్న దేహేంద్రియాలు ఇవన్నీ కలిపి యత చిత్త ఆత్మ వాడు నియమించి ఉన్నాడు. తౌ ఉభౌ అపి యతౌ సంయతౌ యస్య సహ యత చిత్తాత్మ. ఈ రెండింటిని గూడా తన అధీనంలో ఉంచుకున్న వాడెవడున్నాడో వాడు యత చిత్తాత్మ. త్యక్త సర్వ పరిగ్రహః త్యక్తః సర్వః పరిగ్రహః ఏన సహ త్యక్త సర్వ పరిగ్రహః. త్యక్త సర్వ పరిగ్రహః అంటే సర్వ పరిగ్రహాలు. వాడు దేన్ని పరిగ్రహించడు. ఇది నా దేహము అంటే నేనేనండి. ఇదిగో నా భార్య, నా భర్త, నా ఇల్లు, నా జాబ్, నా డబ్బులు, నా కారు, నా వస్తువులు, నా వాళ్ళు, నా బంధువులు అని నేను అని గాని, నాది అని గాని ఏవి గూడా అసత్తుని వాడు పరిగ్రహించడు. అటువంటి వాడు సర్వ పరిగ్రహాల్ని త్యక్తం వదిలిపెట్టి ఉన్నవాడు. శారీరం అంటే ఏమి? శరీర స్థితి మాత్ర ప్రయోజనం. శరీర స్థితికి కాబట్టి శారీరం కర్మ కుర్వన్ అన్నప్పుడు కేవలంగా శరీరంతో చేసే పనులు గాదు. కేవలము శరీర పోషణార్థం జరుగుతూ ఉన్న కర్మలు. కేవలము శరీర స్థితి కోసం అంత మాత్రానికి ఆ ప్రయోజనానికి కేవలంగా జరుగుతూ ఉన్న కర్మలు. కేవలం ఎందుకు? అంత మాత్రానికి మాత్రమే. తత్రాపి అందులో గూడా అభిమానవర్జితం. ఇది నా దేహము,
ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి అందుకోసము అన్న దేహాభిమానం లేదు. శరీర స్థితి మాత్రం కోసం వాడు కర్మలు చేస్తూ ఉన్నాడు అంటే, ఆ శరీరము నేను అన్న భావనతో గాదు. ఆ విధంగా కర్మ కుర్వన్, ఆ విధంగా కర్మలు చేస్తూ ఉన్నా గూడా ఆప్నోతి అంటే ప్రాప్నోతి పొందడు. ఏమి పొందడు అంటే కిల్బిషం. కిల్బిషము అంటే అనిష్ట రూపమైన పాపము, ధర్మము కూడా. కిల్బిషము అంటే వాడికి ఇష్టం లేని రూపంలో ఉన్న, వాడికి ఇష్టమని గాదు, వాడికి అనిష్టమని గాదు. అనిష్టం అంటే కోరుకునేవి కానిది అనర్థము. కోరుకునే రూపంలో ఉన్న ఏ విధమైన వాటిని వాడు పరిగ్రహించడు గాబట్టి, దానివల్ల కలిగే పాపము, నేను, నాది అనుకుంటే అటువంటి దాని వల్ల కలిగే పాపము వాడికి తాకదు. అసలు నేను, నాది అనుకున్నప్పుడే గదా! ధర్మంగా ఉంటానండి, ఇది నా ధర్మమండి, ఇది నా కర్తవ్యమండి, ఇది అధర్మమండి, నేను చెయ్యగూడదండి అని ఇవన్నీ ధర్మాలు, అధర్మాలు, కర్మలు చేసే వాళ్ళకుంటాయి. అటువంటి కిల్బిషాలు కర్మల వల్ల ఇది ఇష్టమండి, ఇది ఇష్టం లేదండి అన్న రూపమైన పాపాలు, ఇవన్నీ గూడా ఎవరికుంటాయి? కర్మల్లో ఉన్న వాళ్ళకి. వీడు జ్ఞాననిష్టలో ఉన్నాడు కాబట్టి, వాడికి పాపము లేదు, పుణ్యము లేదు, ధర్మము లేదు, అధర్మము లేదు. ఏ కర్మ వాడిని అంటుకోదు. ధర్మః అపి ముముక్షోః అనిష్టరూపం కిల్బిషం ఏవ బంధాపాదకత్వాత్. ధర్మం గూడా ముముక్షువులకు అనిష్టమే. వాళ్ళు కోరుకునేది కాదు. అటువంటి కిల్బిషం. ఎందుకు? ధర్మం గూడా బంధిస్తుంది. ధర్మం గూడా పాశమై బంధిస్తుంది వాణ్ణి. ధర్మాలు, అధర్మాలు గూడా కర్మలు. తస్మాత్ తాభ్యాం ముక్తః భవతి. అటువంటి ధర్మాధర్మాల నుంచి గూడా వాడు ముక్తుడైపోతాడు. అంటే సంసారాత్ ముక్తో భవతి ఇత్యర్థః. సంసారం నుంచి విముక్తి పొందినవాడవుతాడు అని ఈ శ్లోకానికి ప్రతిపదార్థాలు, దాని తాత్పర్యం. ఆ భాష్యం చదివాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ శారీరం కేవలం కర్మ అని ఉన్నది కదా, దాన్ని విచారణ చేస్తూ ఉన్నారు మన గురువుగారు. శారీరం కేవలం కర్మ ఇత్యత్ర కిం శరీర నిర్వర్త్యం శారీరం కర్మ అభిప్రేతం ఆహోస్విత్ శరీర స్థితి మాత్ర ప్రయోజనం శారీరం కర్మ ఇతి. కించ అతః యది శరీర నిర్వర్త్యం శారీరం కర్మ యది వా శరీర స్థితి మాత్ర ప్రయోజనం శరీరం ఇతి. శారీరం కేవలం కర్మ అన్నప్పుడు శరీరాన్ని పోషించుకోవడం కోసము శరీరంతో చేసే కర్మలు మాత్రం ఏవున్నాయో అవి శారీరం కర్మ అని చెప్పబడుతూ ఉన్నాయా? ఆహోస్విత్ లేకపోతే శరీర స్థితి మాత్ర ప్రయోజనానికి నువ్విక్కడేమన్నావు? శారీరం అంటే శరీర స్థితి మాత్ర ప్రయోజనం అని నువ్వు దాన్ని అర్థం చెప్తూ వచ్చావు. ఎందుకట్లా చెప్పుకోవాలి? శారీరం కర్మ అంటే శరీరంతో చేసే కర్మలు, శరీరం చేసే కర్మలు అని అనుకోవచ్చు కదా! నువ్వు శరీర స్థితి మాత్ర ప్రయోజనం, శరీర స్థితి, దేహ పోషణ కోసం మాత్రం జరిగే కర్మలు అని ఎందుకంటున్నావు? కించాతః యది ఒకవేళ శరీర నిర్వర్త్యం శారీరం కర్మ, శరీరం చేత జరిగే కర్మలు శారీరకమైన కర్మలు అనుకోవడం వల్ల, లేదా శరీర స్థితిని కాపాడుకోవడం కోసం, దేహాన్ని పోషించుకోవడం కోసం జరిగే కర్మ అని ఈ విధంగా వాటిని వేరు చేసి చూసుకోవడం ఎందుకు? ఏదైనా ఒకటే గదా! శరీరాన్ని పోషించుకోవడం కోసం శరీరంతోటే కర్మలు చేయాలి గదా! కానీ శరీరంతో చేసే కర్మలు కాదు, శరీరాన్ని పోషించడం కోసం మాత్రము, అది గూడా శరీరము నేనన్న అభిమానం లేకుండా అని ఇంత ఎందుకు మనం క్లారిఫై జేసుకోవాలి? దానివల్ల కలిగే ప్రయోజనమేమి? అని అడుగుతూ ఉంటే ఉచ్యతే చెప్తాను విను. యదా శరీర నిర్వర్త్యం కర్మ శారీరం అభిప్రేతం స్యాత్ తదా దృష్టాదృష్ట ప్రయోజనం కర్మ ప్రతిషిద్ధమపి శరీరేణ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం ఇతి బ్రువతః విరుద్ధాభిధానం ప్రసజ్జేత. ఎప్పుడైతే శరీరం చేత జరుగుతూ ఉన్న కర్మలు, శరీరంతో జరుగుతూ ఉన్న కర్మలు శారీరం కర్మలు అని ఒకవేళ చెప్పబడితే, తదా అప్పుడు దృష్టాదృష్ట ప్రయోజనం కర్మ. దృష్టము అంటే ఇహంలో ఏవో సాధించడానికి, అదృష్టం అంటే పరంలో ఏవో సాధించడానికి ఏవున్నాయో, ఇటు ఇహమన్న ఫలాన్ని, అటు పరమన్న ఫలాన్ని ఇచ్చే కర్మలు ప్రతిషిద్ధమైనా సరే, శరీరంతో చేస్తే కిల్బిషం ఆప్నోతి పొందడు
అని చెప్పినట్టవుతుంది. అది విరుద్ధమైపోతుంది. వాడు శరీరంతో కర్మలు చేసినా సరే అన్నప్పుడు, ప్రతిషేధం చేసిన కర్మలు వద్దురా అని చెప్పిన కర్మలు చేసినా సరే వాడికి పాపం రాదు అని చెప్పినట్టవుతుంది. కాబట్టి అది విరుద్ధము. శాస్త్ర విరుద్ధమది. శాస్త్రీయంచ కర్మ దృష్టాదృష్ట ప్రయోజనం శరీరేణ కుర్వన్ ఆప్నోతి కిల్బిషమిత్యపి భ్రువతః అప్రాప్త ప్రతిషేధ ప్రసంగః. పోనీ శాస్త్రీయ కర్మలు, శాస్త్ర విహితమైన కర్మలు ఇహపరాలు సాధించుకోవడం కోసం శరీరంతో చేసినా పర్వాలేదు. వాడికి పాపమేమీ రాదు అంటే, రాని పాపం గురించి చెప్పడం ఎందుకు? మనకు తెలిసిన విషయమే గదా! విహిత కర్మలు కేవలం చేస్తూ వెళ్ళాడు అంటే వాడికి పాపమేమీ రాదు అని మనకందరికీ తెలిసిన విషయమే. రాని పాపం గురించి మళ్ళీ కొత్తగా రాదు అని ఇక్కడ చెప్పడం ఎందుకు ఈ శ్లోకంలో? వ్యర్థమైన అప్రయోజనము. అక్కర్లేని ప్రసంగం. పోనీ శారీరం కర్మ కుర్వన్నితి విశేషణాత్ కేవల శబ్ద ప్రయోగాత్ చ వాంగ్ మనస నిర్వర్త్యం కర్మ విధి ప్రతిషేధ విషయం ధర్మాధర్మ శబ్దవాచ్యం కుర్వన్ ప్రాప్నోతి కిల్బిషం ఇత్యుక్తం స్యాత్. తత్రాపి వాంగ్ మనసాభ్యాం విహిత అనుష్ఠాన పక్షే కిల్బిష ప్రాప్తి వచనం విరుద్ధమాపద్యేత. పోనీ శారీరం కర్మ కుర్వన్ శరీరంతో చేసే కర్మలు, పైగా విశేషణం కేవలం అన్న పదాన్ని ప్రయోగించడం వల్ల కేవలం శరీరంతో చేసే కర్మలు మాత్రమే పాపాన్నివ్వవు. అంటే అటువంటప్పుడు వాంగ్ మనస నిర్వర్త్యం కర్మ, దాని సంగతి? వాక్కుతో మనసుతో చేసే కర్మలు విధి ప్రతిషేధాలతో కూడి ఉంటాయి. యాక్చువల్‌గా మనసా, వాచా చేసే కర్మలు విధులతో, నిషేధాలతో కూడి ఉంటాయి. ధర్మాలు, అధర్మాలు అని చెప్పబడతాయి. అటువంటి కర్మలను కుర్వన్ ప్రాప్నోతి కిల్బిషం అని చెప్పినట్టయితుంది. అప్పుడు ఒకవేళ వాడు కేవలం శరీరంతో చేసే కర్మల వల్ల వాడికి పాపం రాదు అంటే, మనసా, వాచా చేసే కర్మలకు పాపం వస్తుంది అని చెప్పినట్టవుతుందప్పుడు. తత్రాపి అటువంటప్పుడు వాక్కులతో, మనస్సుతో విహితమైన కర్మలను వాడు అనుష్ఠానం చేస్తూ ఉన్న పక్షంలో కిల్బిషం ప్రాప్తి వచనం విరుద్ధం ఆపద్యేత. వాడు పాపము మనసా, వాచా విహిత కర్మలను చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదేమి? కేవలం శరీరంతో చేస్తే మాత్రమే పాపం రాదు అంటే, మనసా, వాచా చేసే వాడికి పాపం వస్తుంది అంటే, మనసా, వాచా వాడు పాపం నిజంగా శాస్త్రవిహితమైన కర్మలు అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు. అయినా గూడా వాడికి పాపం వస్తుందని చెప్పినట్టు అవుతుంది. మళ్ళీ శాస్త్ర విరుద్ధం. పోనీ ప్రతిషిద్ధ కర్మలు? ప్రతిషిద్ధ సేవా పక్షేపి భూతార్థ అనువాద మాత్రం అనర్థకం స్యాత్. మనసా, వాచా వాడు ప్రతిషిద్ధమైన కర్మలు చేస్తూ ఉన్నాడు అంటే మాత్రం వాడికి పాపం వస్తుంది అంటే అందరికీ తెలిసిన విషయము. దాన్నిక్కడ మళ్ళీ అనువదించి చెప్పడం వల్ల లాభమేమి? ప్రయోజనమేమి? అనర్థమే గదా! యదా తు శరీర స్థితిమాత్ర ప్రయోజనం శారీరం కర్మ అభిప్రేతం భవేత్ తదా దృష్టాదృష్ట ప్రయోజనం కర్మ విధి ప్రతిషేధ గమ్యం శరీర వాంగ్ మనస నిర్వర్త్యం అన్యత్ అకుర్వన్ తైః ఏవ శరీరాదిభిః శరీర స్థితిమాత్ర ప్రయోజనం కేవల శబ్ద ప్రయోగాత్ అహం కరోమి ఇది అభిమానవర్జితః శరీరాది చేష్ట మాత్రం లోకదృష్ట్యా కుర్వన్ న ఆప్నోతి కిల్బిషం. యదాతు ఎప్పుడైతే వాడు శరీర స్థితి మాత్ర ప్రయోజనానికి అనుకుందాము. కేవలం శరీరంతో చేసే కర్మలు కాకుండా శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రం, అంత మాత్రం ప్రయోజనానికే వాడు కర్మలు చేస్తూ ఉన్నాడు అని ఆ రెండో పాదానికి అర్థం చెప్పుకుంటే, అప్పుడు శారీరమైన కర్మ ఆ విధంగా కేవలం శరీర పోషణార్థం మాత్రం భవేత్ అయితే తదా అప్పుడు దృష్టాదృష్ట ప్రయోజనం కర్మ ఉండదు. ఇహపరాలు సాధించుకోవడానికి అని ఏమీ ఉండదు అందులో. విధులు, ప్రతిషేధాలు, ఇది నీ విధి, ఇది నీ ప్రతిషేధం అని ఏముంటుంది? కేవలం దేహ పోషణ అంత మాత్రమే. అది కూడా దేహం నేను అన్న ఉద్దేశం కూడా లేదు. దాంతో శరీరంతో చెయ్యి, వాక్కుతో చెయ్యి, మనసుతో చెయ్యి ఏ విధంగా నిర్వర్త్యం ప్రవర్తిస్తూ ఉన్నా గూడా అన్యథా కుర్వన్ ఇంక వేరే విధంగా ఏ కర్మలు చెయ్యకుండా కేవలం దేహాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే తప్ప, అన్యత్ వేరే కర్మలు ఏవైనా సరే ఇంకా ఏ అనుభవాల కోసమైనా సరే, ఏ ధర్మాల కోసమైనా సరే
ఏ కర్తవ్యాల కోసమైనా సరే ఇంకేమీ లేవు. అన్నింటిని అపూర్వం చేయకుండా ఉంటాయి. తైహి శరీరాదిభిః ఆ శరీరాలతోటే శరీరము, వాక్, మనస్సుతో వీటితో మాత్రమే వాడు చేసేదేదైనా సరే కేవలం శరీర స్థితి మాత్ర ప్రయోజనమే. కేవలం దేహ పోషణకి ఎంత అవసరమో అంత మాత్రమే. అందుకని కేవల శబ్ద ప్రయోగం ఇక్కడ. అహం కరోమి, నేను చేస్తూ ఉన్నాను అన్న అహంకారం లేదు వాడికి. దేహం నాది అన్న అహంకారం లేదు. అహం అని వాడు అనుకోడు. దేహం నాది అన్న దేహాభిమానం లేదు. దేహమే నేను అన్న అహంకారం లేదు. అదే నేను, అహం అన్న అభిమానం లేదు. ఈ కర్మ నేను చేస్తున్నాను, అహం కరోమి అని అహంకారం లేదు. అందుకని కేవలం అని జెప్పారు. కేవలం శరీర పోషణ కోసం మాత్రమే. నేను చేస్తున్నాను అని లేదు. ఈ దేహం నేను అని గాదు, నాది అని గాదు. ఈ విధంగా అభిమానాలన్నీ వర్జితః దేహాద్యభిమానాలన్నీ వదిలిపెట్టి, శరీరాది చేష్ట మాత్రం శరీరాలతో శరీరం, మనసు, మాటతో వాడు చేష్ట చేస్తే గూడా, లోక దృష్టితో వాడు కర్మలు చేస్తూ ఉన్నట్టు కనిపించినా గూడా, కుర్వన్ న ఆప్నోతి కిల్బిషం వాడు కిల్బిషాన్ని, పాపాన్ని, పాపరూపమైన ధర్మాధర్మాలను వాడు పొందడు. ఏవం భూతస్య ఈ విధంగా ఎవడున్నాడో, వాడు పాప శబ్దవాచ్య కిల్బిష ప్రాప్తి అసంభవాత్ కిల్బిషం సంసారం న ఆప్నోతి. ఈ విధంగా కేవలం శరీర పోషణార్థం కర్మలు జరుగుతూ ఉంటాయి. నేను చేస్తున్నాను అని గాని, ఈ దేహం నేను అని గాని, ఇవన్నీ నావి అని గాని వాడనుకోడు. అటువంటి వాడికి పాప శబ్దంతో చెప్పబడే కిల్బిషమేదున్నదో అది రావడం అన్నది ప్రాప్తించడం అసంభవం గాబట్టి, అటువంటి కిల్బిషము అంటే ఆ సంసారము వాడు న ఆప్నోతి పొందడు. జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మత్వాత్ అప్రతిబంధేన ముచ్యతే ఏవ ఇతి పూర్వోక్త సమ్యక్ దర్శన ఫలానువాద ఏవ ఏషః. ఎందుకు అంటే జ్ఞాన అగ్నితోటే వాడి సర్వకర్మలన్నీ దగ్ధమైపోయి ఉండడం చేత, ఆ కర్మబంధాలు, కర్మపాశాలు వాడికి లేవు గాబట్టి వాడు ముచ్యతే ఏవ వాడు దాటిపోయాడు అని పూర్వోక్తం ఇంతకు ముందు చెప్పిన శ్లోకాల్లో గూడా ఏ సమ్యక్ దర్శన ఫలాన్ని ఆత్మ దర్శనం చేసిన వాడికి, ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఫలంగా ఏది చెప్పారో, అదే మళ్ళీ ఇక్కడ అనువదించి, అదే మళ్ళీ దాన్నే అనుసరించి ప్రవచనం చేస్తూ ఉన్నారు. మళ్ళీ వేరే విషయం చెప్పట్లేదు. ఒకటే విషయం చెప్తూ ఉన్నారు గురువుగారు. ఏవం శరీరం కేవలం కర్మ ఇత్యస్య అర్థ పరిగ్రహే నిరవధ్యం భవతి. ఈ విధంగా కేవలం శారీరం కర్మ అంటే కేవలం శరీర పోషణార్థం మాత్రము. నేను చేస్తున్నాను అని లేదు. ఈ దేహం నేను అని, నాది అని గాని లేదు. ఇవి కాక వాడు ఇంకే పని చెయ్యడు. ఈ విధంగా కర్మలు జరుగుతూ ఉంటే గూడా అని ఈ అర్థాన్ని ఆ రెండో పాదానికి మనం పరిగ్రహిస్తే దాన్నట్లా స్వీకరించామంటే నిరవధ్యం భవతి ఇంకా కాదు అని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఇంకిందులో ఏ దోషము ఉండదు. ఏ లోపము ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు త్యక్త సర్వ పరిగ్రహస్య యతేః అన్నాదేః శరీరస్థితి హేతోః పరిగ్రహస్య అభావాత్ యాచనాదినా శరీరస్థితౌ కర్తవ్యతాయాం ప్రాప్తాయాం అయాచితం అసంక్లప్తం ఉపపన్నం యదృచ్ఛయా ఇతి ఇత్యాదినా వచనేన అనుజ్ఞాతం యతేః శరీరస్థితి హేతోః అన్నాదేః ప్రాప్తి ద్వారం ఆవిష్కుర్వన్ ఆహా. ఈ విధంగా సర్వ పరిగ్రహాలను త్యక్తం వదిలిపెట్టేశాడు. యతి అయి ఉన్నాడు. అయితే అన్నాదేహే అన్నము మొదలైనవి అన్నము, వస్త్రాలు, అన్నము తినడానికి ఏదైనా ఒక చిన్న పాత్ర, ఉండడానికి ఏదో ఒక ప్రాంతము, ఇటువంటి వాటి కోసం వాడు శరీరాన్ని పోషించుకోవాలంటే ఇటువంటి మినిమమ్ రిక్వైర్మెంట్స్. అంతకోసం మాత్రం ఏమైనా పరిగ్రహించాలి అంటే అది అభావం. అటువంటివి సర్వ పరిగ్రహం త్యక్తం చేసినప్పుడు శరీర స్థితి కోసం మాత్రము మళ్ళీ అన్నము, అన్నం పెట్టుకోవడానికి ఒక ఏదో పాత్ర, మంచినీళ్ళు అవి తాగడానికి ఏదో ఒక పాత్ర, కట్టుకోవడానికి ఏవో వస్త్రాలు, ఉండడానికి ఏదో ఒక ప్రాంతము ఇవన్నీ కావాలి అంటే మళ్ళీ పరిగ్రహించినట్టే గదా! అటువంటి దానికి ఏం చెయ్యాలి అంటే పర్వాలేదు యాచనాదిన యాచన ఎవరినైనా అడుగు కావాలంటే లేదా అడగకుండా ఎవరైనా ఇస్తే పుచ్చుకో పర్వాలేదు. అవసరమైతే నువ్వు జాబ్ చేయవలసొస్తే అది గూడా దేహ పోషణ కోసం మాత్రమే అనుకుంటే, ఆ జాబ్ గూడా ఎంతవరకు ఎటువంటి జాబ్స్
కేవలం అన్నం తినడం కోసం మాత్రమే. వాళ్ళు చెప్పిన పనేదైనా చేయడము, వాళ్ళు అన్నం పెడితే తినడము. అంతవరకే దేహ పోషణకు. వాళ్ళు ఏదో పని చెప్తారు. నువ్వు పని చెప్తే చెయ్యి. వాళ్ళు అన్నమైనా ఇస్తారు, వస్త్రాలైనా ఇస్తారు, ఉండడానికి ఏదైనా చూపిస్తారు. అంతవరకే. ఇంక దాన్ని మించి నువ్వు ఏది చేయడానికి వీల్లేదు. లేదా కావాలంటే నువ్వు సొంతంగా పంటేమైనా కావాలంటే పండించుకో. అది గూడా ఎంతవరకు? కేవలం శరీర పోషణ కోసం మాత్రమే. ఇంక దాన్ని మించి నువ్వేది చేయడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు అడవిలో ఉన్నావు అంటే, అక్కడ ఉండడానికి పత్తితో, కాటన్‌తో వాటితో నువ్వేదైనా వస్త్రం తయారు జేసుకున్నావో, నారతో ఏదైనా జనపనారతో వాటితో వస్త్రం ఏమైనా తయారు జేసుకున్నావో, దారాలు తయారు జేసుకొని, అటువంటి పనులేమైనా చెయ్యాలి అంటే కేవలం దేహ పోషణ కోసం మాత్రమే. ఏదో దుంపలో ఏవైనా తవ్వుకోవాల్సొచ్చిందో, చెట్లపై నుంచి పళ్ళేమైనా రాలితే నువ్వు సేకరించి తెచ్చుకోవాలో, అటువంటివేవైనా ఏదైనా సరే, కేవలం శరీర స్థితికి మాత్రం ఎంతవరకు కర్తవ్యమో అంతవరకు మాత్రమే నువ్వు ప్రాప్తించుకోవచ్చు అని మనకు భారతంలో గూడా మళ్ళీ శ్లోకాలున్నాయి. అట్లానే బోధాయన ధర్మ సూత్రాల్లో కూడా ఉన్నాయి. అయాచితంగా నువ్వు కావాలి అని కోరుకోకుండా, అసంక్లిప్తంగా నువ్వు కావాలని సంపాదించుకోకుండా, ఉపపన్నం నీ దగ్గరికేమైనా వస్తే యదృచ్ఛయ లాభ సంతుష్టః ఉండదలుచుకుంటే అంతవరకే. ఒకవేళ చేయవలసి వస్తే గూడా నేను చేస్తున్నాను అని లేదు. నా కోసమని గాదు. ఆ రకంగా ఒకవేళ ఏ విధంగా ఉండవలసి వస్తుంది ఇత్యాదిన వచనేన ఈ వాక్కులతో అనుజ్ఞ ఇవ్వబడ్డది యతుల కోసం. కేవలం శరీర స్థితి కోసం మాత్రమే అన్నము మొదలైనవి ప్రాప్తించుకోవడం అన్న ద్వారంగా ఆ మార్గం ఒకటి చూపిస్తూ, ఈ విధంగా ఆవిష్కరిస్తూ ఆహా! అంటూ ఉన్నారు గురువుగారు మరి. సర్వ సంగ పరిత్యాగం చెయ్యి, సర్వ పరిత్యాగం చెయ్యి, సర్వ పరిగ్రహ త్యాగం చెయ్యి అంటే, మళ్ళీ దేహాన్ని పోషించుకోవడం కోసం కర్మలు చేయవలసి వస్తే వాటిని ఎట్లా చెయ్యాలి ఏమి అని చూపించవలసి వస్తుంది గదా! మన గురువు గారికి, భగవంతుడికి. అందుకని ఆయనే చూపిస్తూ ఉన్నారు జగద్గురువులు. యదృచ్ఛాలాభ సంతుష్టః, ద్వంద్వాతీతః, విమత్సరః, సమః సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టః. ఏది దొరికితే దానితోటే సంతృప్తిగా ఉండాలి. ద్వంద్వాతీతః. ద్వంద్వాలు ఇది నాకిష్టం, ఇది నాకిష్టం లేదు, ఇది బాగుంది, ఇది బాలేదు, ఇది కారంగా ఉంది, ఇది చప్పగా ఉంది, ఇది ఉప్పుగా ఉంది, ఇది చల్లగా ఉంది, ఇది వేడిగా ఉన్నది అని ఇన్ని రకాల ద్వంద్వాలేమీ లేవు. విమత్సరః. మాత్సర్య భావము, శత్రుత్వము లేదు, రాగము లేదు, ద్వేషము లేదు. వాడికి కలిగినా సరే సిద్ధి, కలగకపోయినా సరే అసిద్ధి. వాడికి వచ్చినా రాకపోయినా ప్రతి దాన్ని వాడు సమంగానే చూస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఒకవేళ కర్మ చేసినా గూడా కృత్వాపి, అటువంటి కర్మతో వాడు న నిబధ్యతే బద్ధుడు కాడు అని చెప్తూ ఉన్నారు. యదృచ్ఛాలాభ సంతుష్టః. అప్రార్జిత ఉపనతః లాభః యదృచ్ఛాలాభః. తేన సంతుష్టః సంజాత అలం ప్రత్యయః. వాడు కావాలని ప్రార్థించడు, అర్థించడు, కోరుకోడు. అయితే వాడికి దగ్గరయి వచ్చాయి. వాడు అనుకోకుండానే, వాడు సంకల్పించకుండానే వాడికేమైనా కలిగితే, నా కోసం కావాలి అని వాడి సంకల్పం లేదు. వాడెప్పుడో వదిలిపెట్టేసాడు. అయితే ఆ దేహ పోషణ కోసం మాత్రంగా ఏవైనా కలిగితే, అటువంటి లాభంతో వాడు యదృచ్ఛయా కలిగిన లాభంతో వాడు సంతుష్టిగా ఉంటాడు. అంటే ఏమి? ఏది దొరికితే దాంతోటే తృప్తి. ఇంకిది చాలు అన్న ప్రత్యయం కలుగుతుంది. ఆ పూటకు మాత్రం వాడికి శరీర పోషణకు ఏది కలగాలో అది కలిగితే అంత మాత్రంతోటే వాడు సంతృప్తిగా ఉంటాడు. ఇంకిది చాలు అని చెప్పగలుగుతాడు. మళ్ళీ సాయంత్రానికి దాచుకుంటాను, రేపటికి గూడా కావాలి గదండీ! మళ్ళీ తర్వాత ఎవడు పెడతాడు అని ఇంకిన్ని ఆలోచించాడంటే వాడిక్కడ లేడు. వాడు మళ్ళా పైనెక్కడో ఉంటాడు. వాడు కర్మలు చేసుకుంటూ కోరికలతో. ద్వంద్వాతీతః. ద్వంద్వైః అంటే ద్వంద్వాలంటే శీతోష్ణాదిభిః హన్యమానః అపి అవిషణ్ణచిత్తః ద్వంద్వాతీతః ఉచ్యతే. వాడికి కలగదా దేహం ఏదో నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఉపాధి చల్లగా ఉంది, వేడిగా ఉన్నది, కారంగా ఉన్నది, పుల్లగా ఉన్నదని చెప్తూ ఉన్నా గూడా అటువంటి వాటి చేత దేహము హన్యమానము బాధింపబడుతూ ఉన్నా గూడా అపి
వీడు అవిషణ్ణ చిత్తః, వీడు దానికి విషాదం పొందడు. ఆ రకంగా ఉన్నవాడెవడున్నాడో వాడు ద్వంద్వాతీతః అని ఉచ్యతే చెప్పబడతాడు. విమత్సరః విగతమత్సరః నిర్వైర బుద్ధిః. విమత్సరము అంటే మాత్సర్య భావం లేదు. ద్వేష బుద్ధి లేదు వాడికి. సమః తుల్యః యదృచ్ఛాలాభస్య సిద్ధౌ అసిద్ధౌ చ. వాడు యదృచ్ఛాలాభం అనుకోకుండా వాడికేదైనా ఆ పూటకు కలిగితే దాంతో కలిగినందుకు ఎంతో సంతోషించడం, పొంగిపోవడం. ఆ పూటకి వాడికి అన్నం గూడా దొరక్కపోతే ఎంతో దిగులు పడి వాడు దుఃఖిస్తూ ఉండడం ఇటువంటివన్నీ లేవు. వాడన్నింటినీ సమంగానే, తుల్యంగానే భావిస్తాడు. యః ఏవం భూతః యతిః అన్నాదేః శరీరస్థితి హేతోః లాభాలాభయోః సమః హర్షవిషాదవర్జితః కర్మాదౌ అకర్మాదిదర్శి యథాభూత ఆత్మదర్శననిష్టః సన్ శరీరస్థితిమాత్ర ప్రయోజనే భిక్షాటనాది కర్మణి శరీరాది నిర్వర్త్రియే నయేవ కించిత్ కరోమి అహం గుణాః గుణేషు వర్తంతే ఇతి ఏవం సదా సంపరిచక్షాణః ఆత్మనః కర్తృత్వ అభావం పశ్యన్ ఏవ కించిత్ భిక్షాటనాదికం కర్మ కరోతి. ఇప్పుడు యహ ఎవడైతే ఏవం భూతః ఈ విధంగా ఉన్నవాడున్నాడో యతి, అన్నము, వస్త్రము, ఉండడానికి ఏదో ఒక చోటు మొదలైన వాటి కోసము కేవలం శరీర స్థితిని నిలబెట్టడం కోసం కర్మలు జరుగుతూ ఉంటే వాటి కోసం ఏదైనా లభించినా సరే, దానికోసం ఏది లభించకపోయినా సరే, హర్షము లేదు, విషాదము లేదు, రెండింటిని వదిలిపెట్టి అన్నింటినీ సమానంగా చూస్తూ ఉన్నవాడెవడున్నాడో వాడు ఆ కర్మల్లో గూడా అకర్మను చూస్తూ ఉంటాడు గాబట్టి, యథాభూత ఆత్మదర్శన నిష్టః యథావత్తుగా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా, తాత్వికంగా ఆత్మదర్శనం, ఆత్మజ్ఞానంలో నిష్ఠ కలిగి ఉన్నవాడు గాబట్టి, సన్ శరీర స్థితి మాత్ర ప్రయోజనే శరీరాన్ని పోషించుకోవడం కోసం మాత్రం భిక్షాటనమో, కృషియో ఏదో ఒకటి వాడు చేస్తూ ఉన్నా గూడా ఆ కర్మలు శరీరంతో జరిగేవి ఏవున్నాయో, అవి జరుగుతూ ఉన్నా గూడా వీడికి నేను చేస్తూ ఉన్నాను అన్న భావన లేదు. నయేవ కించిత్ కరోమి అహం నేను చేస్తున్నాను అని వాడు అనుకోడు. గుణాలు గుణాల్లో ప్రవర్తిస్తున్నాయిలే గుణాలు, విషయాల్లో ప్రవర్తిస్తూ ఉన్నాయి. నేను గాదు అన్న స్థితిలోనే వాడు ఉంటాడు గాబట్టి, ఇతి ఏవం సదా ఎల్లప్పుడూ గూడా సంపరిచక్షాణః దాన్నట్లానే చూస్తూ ఉంటాడు కాబట్టి, ఆత్మకు కర్తృత్వం లేకపోవడం చేత, లేదు అని తెలుసుకుంటూ ఉంటాడు గాబట్టి, ఏదో కొంచెము భిక్షాటనో మొదలైన వాటితో దేహపోషణ జరుగుతూ ఉంటే కర్మ వాడు చేస్తున్నట్టుగా ఉంటుంది గానీ, వాడు నేను చేస్తున్నానని అనుకోడు. ఆత్మకు కర్మలు లేవు అని తెలుసుకుని దాన్నట్లానే చూస్తూ ఉన్నవాడు, వాడు చేసినా గూడా వాడు వాటికి బద్ధుడు గాదు. లోక వ్యవహార సామాన్య దర్శనేన తు లౌకికైః ఆరోపిత కర్తృత్వే భిక్షాటనాదౌ కర్మణి కర్తా భవతి. అయితే లోక వ్యవహారం ప్రకారము బయట నుంచి చూసే వాళ్లకు సామాన్యంగా జనరల్‌గా లౌకికుల చేత వీడు ఏదో పని చేస్తూ ఉన్నాడు, భిక్షాటన చేస్తూ ఉన్నాడు, అదిగో అక్కడ కూర్చున్నాడు, అదిగో చదువుకుంటున్నాడు, ఎవరో వస్తే పలకరిస్తే మాట్లాడుతూ ఉన్నాడు, వాడేదో స్నానం చేస్తూ ఉన్నాడు, లేతే ఇంకేంటో చేస్తూ ఉన్నాడు, పడుకున్నాడు, ఇట్లాంటివన్నీ ఒకవేళ అనిపించినా గూడా లోకుల చేత ఆరోపించబడ్డ కర్తృత్వమే తప్ప, వాడు భిక్షాటన మొదలైనవి చేసినా గూడా ఆ కర్మలకు వాడు కర్త కాదు. ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అవి వాడిని తగులుకోవు. స్వానుభవేన తు శాస్త్ర ప్రమాణాది జనితేన అకర్త ఏవ. స్వానుభవంలో వాడు ఆత్మానుభవంలో ఉన్నాడు గాబట్టి, శాస్త్ర ప్రమాణం ద్వారా కలిగిన ఏ ఆత్మ దర్శనము ఉన్నదో, అది కలిగిన వాళ్లకు, ఆత్మకు కర్మలు లేవు అని తెలిసిన వాళ్లకు, ఇంక వాడు కర్త అయ్యేందుకు అవకాశం లేదు గాబట్టి వాడు అకర్త ఏవ. సహ ఏవం పరా అధ్యారోపిత కర్తృత్వం శరీర స్థితి మాత్ర ప్రయోజనం భిక్షాటనాదికం కర్మ కృత్వా అపి న నిబధ్యతే బంధహేతోః కర్మణః సహేతుకస్య జ్ఞానాగ్నినా దగ్ధత్వాత్ ఇతి ఉక్తానువాదః ఏవ ఏషః. సహ వాడు ఏవం ఈ విధంగా
పరుల చేత ఇతరులు అధ్యారోపణ చేస్తారు. వాడు ఏదో కూర్చున్నాడు, పడుకున్నాడు, మాట్లాడుతున్నాడు, తింటున్నాడని. కానీ అటువంటి కర్తృత్వం వాడి పైన అధ్యారోపణ జరిగినా గూడా, కేవలం శరీర స్థితి మాత్ర ప్రయోజనానికి వాడు భిక్షాటన చేస్తున్నట్టుగా, అటువంటి కర్మలు చేస్తూ ఉన్నట్టుగా కనిపించినా గూడా కృత్వాపి, వాడు నిబధ్యతే వాటికి బద్ధుడు కాడు. ఎందుకు అంటే, బంధహేతువు బంధానికి కారణమైన కర్మ, దాని హేతువు కారణంతో సహా ఏదైతే అవిద్య ఉన్నదో దానితో సహా మొత్తము ఆ అజ్ఞానము తొలగిపోవడం చేత, జ్ఞానాగ్నితో దగ్ధమైపోవడం చేత, ఇతి ఉక్త అనువాద ఏవ ఏషః. ఇంతకు ముందు ఏది చెప్పారో దాన్నే మళ్ళీ అనువదించి ఇక్కడ చెప్తున్నారు. దాన్నే అనుసరించి మళ్ళీ ఇంకొకసారి అదే విషయాన్ని మనకు ఉపదేశం చేస్తూ, దాన్ని బలపరుస్తూ, దాన్ని దృఢీకరించడం కోసం మళ్ళీ అదే విషయం చెప్తూ వచ్చారు అని చెప్పారు. ఇంకా త్యక్త్వా కర్మఫలాసంగం ఇत्यनेन శ్లోకేన యః ప్రారబ్ధ కర్మ సన్ యదా నిష్క్రియ బ్రహ్మాత్మదర్శన సంపన్నః స్యాత్ తదా తస్య ఆత్మనః కర్తృకర్మ ప్రయోజన అభావదర్శినః కర్మ పరిత్యాగే ప్రాప్తే కుతశ్చిత్ నిమిత్తాత్ తదసంభవే సతి పూర్వవత్ తస్మిన్ కర్మణి అభిప్రవృత్తః అపి న ఏవ కించిత్ కరోతి సః ఇతి కర్మాభావః ప్రదర్శితః. అయితే ఇంకా ఇటువంటి వాళ్ళు మనం ఇంతవరకు ఇవాళ చెప్పుకున్న వాళ్ళెవరు? అసలు కర్మలే లేని వాళ్ళు. ముందు కర్మలు చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళకు జ్ఞానోదయం అవుతే కర్మల్ని వదిలిపెట్టేశారు. లేదా వదిలిపెట్టలేక వాళ్ళేవో కర్మలు చేస్తూ ఉన్నారని ఇన్ని రకాలు గాదు. అసలు కర్మలే లేని వాళ్ళ గురించి మనము ఇంతవరకు చెప్తూ వచ్చాం ఇవాళ. అయితే మళ్ళీ వెనక్కి వెళ్దాము. వాళ్ళు ఇంతకు ముందు కర్మలు చేస్తూ ఉన్నారు. జ్ఞానం కలిగింది. ప్రారబ్ధ కర్మల్లో ఉన్నవాళ్ళు ఏదో ప్రారంభించబడ్డ వాళ్ళేవో కర్మలు మొదలుపెట్టుకొని చేస్తూ ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం కలిగింది. అటువంటి వాళ్ళున్నారు గదా! దాని గురించి ఇంకా అటువంటి వాళ్ళ గురించి మళ్ళీ ఇంకోసారి మరి వాళ్ళని గూడా బయటపడేయాలి గదా! వాళ్ళు ఏదో కర్మలు ప్రారంభమై ఉన్నాయి. ప్రారబ్ధ కర్మలు చేస్తూ ఉన్నారు. ఈలోగా జ్ఞానం కలిగింది. అయితే కర్మలు వదిలిపెట్టేశారు. లేదా వదిలిపెట్టలేక చేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి గాని మరి వాళ్ళు కూడా ముక్తులవ్వాలి గదా! అందుకోసం ఏమి అని ఇక్కడ మళ్ళీ కొద్ది శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు గురువుగారు. కర్మఫలా సంఘాన్ని వదిలిపెట్టి అని ఈ శ్లోకంతో ఏ ప్రారబ్ధ కర్మ ఉన్నదో 20వ శ్లోకంలో అది ఉండగా గూడా ఎప్పుడైతే వాడు నిష్క్రియమైన బ్రహ్మాత్మ దర్శన సంపన్నుడయ్యాడో, ఆ ఆత్మకు పరబ్రహ్మానికి నా స్వరూపానికి కర్మలు లేవు అని తెలుసుకున్నవాడు ఎవడున్నాడో స్యాత్ తదా అప్పుడు తస్య ఆత్మనః ఆత్మకు కర్త, కర్మ దానివల్ల ఏదో ప్రయోజనం ఇవన్నీ ఉండడం అన్నది అభావం లేదు గాబట్టి, లేవు అని దర్శించగలిగేవాడు ఎవడున్నాడో, అటువంటి వాడు కర్మ పరిత్యాగం చేయవలసిన పరిస్థితి ప్రాప్తే అపి వస్తే గూడా, కుతశ్చిత్ నిమిత్తాత్ ఏదో ఒక కారణానికి తత్ అసంభవే సతి అట్లా కర్మలు వదిలిపెట్టలేకుండా ఉన్నాడు అంటే, పూర్వవత్ తస్మిన్ వాడింతకు ముందు చేసినట్టు నేను కర్మలు చేస్తున్నాను, నేను కర్తను అని అహంకరించడు గదా! వీడు కర్మణి అభిప్రవృత్తః అపి కర్మల్లో ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నా గూడా, నయేవ కించిత్ కరోతి సహ వాడు ఏమాత్రం చేసినట్టు కాదు అని 20వ శ్లోకంలో చెప్పారు గదా! ఈ విధంగా కర్మలు లేవు, అభావము అని ప్రదర్శించారు. ఇప్పుడు యస్య ఏవం కర్మాభావః ఈ విధంగా కర్మల్ని లేవు అని తెలుసుకున్న వాడెవడున్నాడో, వాడి గురించి అటువంటి కర్మాభావాన్ని మళ్ళీ దర్శింపచేస్తూ మనకు మళ్ళీ చూపిస్తూ, మళ్ళీ దాని గురించి ఇంక కొంత విచారణ చేస్తూ ఉంటారు ఇక్కడి నుంచి మన భగవంతుడు. మనం నెమ్మదిగా అధ్యయనం చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.